హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మీ శుభలక్ష్మి ఎప్పుడూ కోరుకుంటుంది ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదండి. ఇంకా నేను ఈరోజైతే నేను సెంటర్కి అయితే వెళ్తున్నానండి. ఇంటికి వెళ్తున్నానంటే నాకు మనవడు పుట్టాడు కదండి. మా మనవడికి జబ్బాలు అయితే తీసుకురావడానికి వెళ్తున్నానండి నేను. ఇంకా మా మనవడికి అయితే నేను పట్టుకెళ్తానండి రేపు పొద్దున్న. మా అక్కయ్య గారు అని చెప్తాను కదండి, నేను మా ఊర్లో కొట్టు. మా అక్కయ్య గారు అయితే మాకు చాలా బాగా వేస్తారండి. మేము చిన్నప్పటి కాడ నుండి తెలిసండి మా అక్కయ్య గారికి. షాప్ పేరు వచ్చేసి దుర్గారావు షాప్ అండి. అక్కడ మొత్తం అన్నీ కూడా మనకి హోల్సేల్గా ఇస్తారండి, చాలా బాగా ఇస్తారండి. ఇప్పుడు నేనైతే అక్కడికైతే వెళ్తున్నానండి మా అక్కయ్య గారి కొట్టుకాడకి. అక్కడికి వెళ్ళాక షాప్ని మా అక్కయ్య గారిని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఇంకా నేను బట్టల కొట్టుకాడికి వెళ్ళాక బట్టల కొట్టు అలాగే జబ్బాలు తీయడం నీకు చూపిస్తానని చెప్పాను కదండి మీకు. ఇంకా అక్కడైతే కుదరలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొట్టినండి జనం అన్నారు. దుర్గారావు షాప్ కూడా ఇప్పుడు కూడా జనం ఉంటూనే ఉంటారండి. ఎందుకంటే మనకి హోల్సేల్గా బాగా ఇస్తారండి. మనకి బట్టలు చాలా బాగుంటాయి, క్లాత్. తమ్ముడు తీ బట్టలు మనం తెచ్చినవి చూపించమ్మా. ఇవ్వండి, ఇదో జత అండి, గ్రీన్ కలర్. నా చీర కలర్ తీసానండి ఒక కలర్ మా మనవాడికి. తమ్ముడు బాగుందా? ఏది ఇంకోటి, ఏది ఇంకో జబ్బా, ఏది తమ్ముడు? ఏది ఇంకో జత, ఏది? మనకి ఇదో జత అండి. ఇంకా 2 జతలు అయితే తీసుకొచ్చానండి. ఇంకా తీసుకొద్దారంటే మంచి కలర్స్ అయితే లేవండి. ఇంకా అక్కయ్య గారు 2 రోజుల్లో వస్తాయమ్మా, అప్పుడు పట్టుకెళ్ళదు కానీ మన మనవాడికి ఉందండి అక్కయ్య గారు. ఇంకెందుకని నేను ఇంకా 2 జతలు తెచ్చానండి. ఆల్రెడీ మొన్న కొనుక్కొని వెళ్ళామండి. బాగున్నాయి కదండి మా మనవాడి బట్టలు. ఏదో మా చేత పడాలి. బాగున్నాయా తమ్ముడు? తమ్ముడు ఇటు 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 బాగున్నాయా బట్టల? బాగున్నాయా? ఇంకా వద్దనైతే నేను మా మనవాడి దగ్గరికి అయితే వెళ్తానండి. బట్టలు అయితే తీసుకెళ్తాను. బాయ్ చెప్పు తమ్ముడు, బాయ్ చెప్పు. అలాగా బాయ్ అంటే అరే బాయ్ అంటే అలాగా, ఎలాగా తమ్ముడు, ఎలాగా? మా తమ్ముడు పద్ధతిలో బాగా ఎలాగంటే అండి, ఎలాగ చెప్పాడు. అన్నతన్న తమ్ముడు సంచిలో పెట్టాయి. బాగా పట్టుకో తమ్ముడు. ఏం కూర ఉందమ్మా? ఏం కూర ఉంది? పప్పా? చెప్పు పప్పు అని. పప్పు అను. పప్పు పప్పు వండింది అంటాడు మా పెద్దమ్మ. పప్పు అని చెప్తారండి మా తమ్ముడు. మా తమ్ముడు జుట్టు చూసారండి ఎంత నల్లగా ఉందో, అసలు ఒక్క తెల్లటి కూడా రాలేదు. జుట్టు కూడా చక్కగా గట్టిగా ఉంటుంది. నా తల అయితే మొత్తం మెరిసిపోయింది. ఇప్పుడు నేను తలకి గోరంటాకు అయితే పెడతానండి. గోరంటాకులో నేను ఏమేమి వేసాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. ఫ్రెండ్స్ నేను గోరంటాకు వేసుకుంటాను, మీకు ఏమేమి వేసానో చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, చెప్తున్నాను చూడండి. గోరంటాకు అండి, గుంటకరడాకు, అలాగే మందార పువ్వులు, రేఖ మందారం ఉంటాయి కదండి, పువ్వులు ఆకులు కూడానండి, అలాగే కరివేపాకు, మనకు మెంతులు, ఉల్లిపాయ అండి. మెంతులు అయితే నేను నైట్ అయితే నానబెట్టేసాను. ఇంకా పొద్దున్న నేను
ఇంక ఇవన్నీ వేసాక ఇంకా అవి కూడా వేసి నేను మిక్సీ పట్టేసాను. మనకి ఇవన్నీ కూడా జుట్టుకి చాలా మంచిదండి. మనకి తలకాయ పూట రాదండి. అలాగే వేడి ఉంటే వేడి కూడా పోద్దండి. మనం ఇది తలక పెట్టుకున్నాక తల అయితే మనకి చాలా చల్లగా అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి గోరింటాకు మరకలు పోవండి. ఇంకంతకని నేను టవల్ అయితే కప్పుకున్నాను. మనకి జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, అలాగే వేడి తగ్గాలన్నా, తలకపోటు పోవాలన్నా ఇలాగైతే తలకు వేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిదండి మనకి జుట్టుకి. అలాగే కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి. మనం ఒక్కొక్క పాయి తీసుకుని ఈ పేస్ట్ పెట్టుకోవాలండి. మనకు జుట్టుకు అప్పుడు బాగా పడుతుంది. గోరంతో పేస్ట్ నేను పెట్టేసానండి. ఒక అరగంట పోయాక మనం తలస్నానం చేస్తే సరిపోద్ది. మంచి రొట్టె అయితే తింటున్నాయి, లేతగా ఉన్నాయి.